ఫ్రెండ్స్, నేను మీ గోపి పొదిలి. ఇవాళ మనం తెలంగాణ ఎకనామిక్ సర్వేకి సంబంధించి సామాజిక ఆర్థిక ముఖ చిత్రంలోని కొన్ని అంశాలను చూద్దాము. ఆల్రెడీ పార్ట్ 1 నేను ప్రీవియస్గా చేశాను. ఇది పార్ట్ 2. పార్ట్ 1 చూడని వాళ్ళు పార్ట్ 1 చూసి పార్ట్ 2ని చూడండి. ఇవాళ 7th క్వశ్చన్. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2025 ప్రకారం 2023-24లో ప్రస్తుత ధరల వద్ద అత్యధిక తలసరి ఆదాయం కలిగిన మొదటి 3 జిల్లాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఫ్రెండ్స్, 2023-24 ఏంటి? ప్రస్తుత ధరల వద్ద అంటున్నాడు. ప్రస్తుత ధరలు అంటే ఏంటి అంటే కరెంట్ ప్రైజెస్ అనమాట. ప్రస్తుత ధరలు అంటే ఏంటి? కరెంట్ ప్రైజెస్. ఈ కరెంట్ ప్రైజెస్లో మనం చూస్తామన్నమాట. అదే కనుక ఒకవేళ బేస్ ఇయర్ కనుక తీసుకుంటే బేస్ ఇయర్ని మనం ఏ ఇయర్గా భావిస్తాము అంటే 2011, అదేవిధంగా 2012ని మనం బేస్ ఇయర్గా తీసుకుంటాం. కానీ ఇక్కడ అడిగింది ఏంటి? ప్రస్తుత ధరల్లో అడిగాడు. ఏమడిగాడు? అత్యధిక తలసరి ఆదాయం కలిగిన మొదటి 3 జిల్లాలు అన్నాడు. అత్యధిక తలసరి ఆదాయం కలిగిన మొదటి 3 జిల్లాలు చూద్దాము. అత్యధిక తలసరి ఆదాయం కలిగిన మొదటి 3 జిల్లాలు ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి రంగారెడ్డి, తర్వాత హైదరాబాద్, తర్వాత సంగారెడ్డి. ఆన్సర్ ఏంటి? A, C, B అన్నమాట. అంటే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన జిల్లా రంగారెడ్డి తర్వాత సంగారెడ్డి తర్వాత అది ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ అనమాట. ఇది క్వశ్చన్ నెంబర్ 7. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం. ఇవన్నీ కూడా సామాజిక ఆర్థిక ముఖ చిత్రానికి సంబంధించినవి. 2025. 2023-24లో నిరుద్యోగ రేటు అంశంలో కింది వ్యాఖ్యల్లో సరైనవి గుర్తించండి అన్నాడు. ఇక్కడ ఏంటి అంటే అతను అడిగింది తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు ఎంత ఉంది అంటున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు ఎంత ఉంది అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగిత ఎంత అంటే 5.1%. అదే తెలంగాణ ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగిత ఎంత అంటే 3.8%. అదే పట్టణాల్లో ఉన్న నిరుద్యోగిత అంటే అర్బన్ అనమాట. పట్టణాల్లో ఉన్నటువంటి నిరుద్యోగిత ఎంత అంటే 7.6%. సో ఇది తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగిత రేటులు. ఇవి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. అంటే తెలంగాణలో ప్రస్తుతం ఎంత ఉంది నిరుద్యోగిత? 5.1% ఉంది. 5.1%. అదే గ్రామీణ ప్రాంతాల్లో 3.8%, అర్బన్లో 7.6%. యాక్చువల్గా మనం అందరం ఏమనుకుంటామంటే నిరుద్యోగిత రేటు అనేది పట్టణ ప్రాంతంలో కంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుందని అనుకుంటాం. కానీ ఇక్కడ చూడండి, తెలంగాణలో మాత్రానికి పట్టణ ప్రాంతాల్లో కంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు తక్కువగా ఉంది. సో 3.8 అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం పరంగా చూసుకుంటే 2025 ప్రకారం వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్న వారితో జతపరచండి. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం కానీ, లేకపోతే ప్రాథమిక రంగం కానీ, లేకపోతే ద్వితీయ రంగం కానీ, తృతీయ రంగం వారు పొందుతున్నటువంటి పర్సంటేజ్ అనమాట. అంటే 100 రూపాయలు కనుక వస్తే ఈ 100 రూపీస్లో ప్రాథమిక రంగానికి ఎంత శాతం వెళ్తుంది, ద్వితీయ రంగానికి ఎంత శాతం వెళ్తుంది, తృతీయ రంగానికి ఎంత శాతం వెళ్తుంది అంటున్నాడు. అదే కనుక మనం ఒకసారి చూసుకుంటే ప్రాథమిక రంగానికి వచ్చేటువంటి వాటా 42.7%, ద్వితీయ రంగానికి వచ్చేటువంటి వాటా ఎంత? 22.5%, తృతీయ రంగానికి వచ్చేటువంటి వాటా 34.8%. అంటే ఇక్కడ ఏంటి అంటే అత్యధికంగా తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ రంగం నుంచి ఉపాధిని పొందుతున్న వాళ్ళు ఉన్నారు అంటే ప్రాథమిక రంగం నుంచి అత్యధిక ఉపాధి పొందుతున్నారు. ఆ తర్వాత తృతీయ రంగం. ఈ తృతీయ రంగాన్ని మనం ఏమంటామంటే సేవా రంగం అని అంటాం. ఆ తర్వాత ద్వితీయ రంగం. ఇవి వరుస క్రమంగా గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి ఏమంటాడంటే ఆరోహణ క్రమంలో అమర్చండి లేదా అవరోహణ క్రమంలో అమర్చండి అని అడగడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్ర భూకమతాల అంశంలో సరైన వాటిని గుర్తించండి. ఇది ఓవరాల్గా దేనికి సంబంధించింది? భూకమతాలకు సంబంధించింది. అంటే ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటే, భూకమతాలకు సంబంధించింది అనమాట. భూకమతాలు అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి.
భూకమతాలు. భూకమతాలకు సంబంధించిన క్వశ్చన్ ఇది. భూకమతాలు అయితే 2021-22 వ్యవసాయ కమతాల గణన 10ది. అంటే వ్యవసాయ అంటే ఎవ్రీ 5 yearsకి ఒకసారి వ్యవసాయ కమతాల గణన అనేది జరుగుతుందన్నమాట. 2021-22 సంబంధించిన గణన ఎన్నోది అంటే 10వ గణన అనమాట. ఇది 10వ గణన. అదేవిధంగా సగటు కమతాల పరిమాణం 2021-22లో ఎంత ఉందంటే 0.89% ఉంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే భూకమతాలకు సంబంధించిన క్వశ్చన్ అడిగినప్పుడు టోటల్గా ఎన్నోవ గణన అంటే 2021-22ది 10వ గణన. ఈ గణన ప్రకారం అంటే 2021-22 గణన ప్రకారం ఎంత అంటే సగటు కమతాల పరిమాణం ఎంత ఉందంట 0.89% ఉంది. అదే 9వ గణన ప్రకారం తీసుకుంటే కనుక అంటే 2015-16లో జరిగినటువంటి సగటు కమతాల పరిమాణం ఎంత ఉంది 1 హెక్టార్ ఉంది. 1 హెక్టార్. ఇది 0.9% కాదు ఫ్రెండ్స్, 0.9 హెక్టార్స్ అనమాట. 0.89 హెక్టార్స్ ఇది ఇప్పుడున్నటువంటి గణన. అదే కనుక ప్రీవియస్ 2015-16లో కనుక తీసుకుంటే 1 హెక్టార్ ఉంది. అంటే ఇక్కడ 1 హెక్టార్ అంటే ఏంటి అంటే 2.5 acresకి సమానం అనమాట. 2.5 acres ఈజ్ ఈక్వల్ టు 1 హెక్టార్గా మనం భావించడం జరుగుతుంది. అంటే 2015-16లో సగటు కమతాల పరిమాణం 1 హెక్టార్ ఉంటే అదే రీసెంట్గా జరిగినటువంటి వ్యవసాయ కమతాల పరిమాణం 2021-22లో 0.89% ఉంది. అంటే ఇక్కడ ఏంటి కమతాల పరిమాణం అనేది తగ్గింది. అంటే 1 హెక్టార్గా ఉన్నటువంటి కమతాల పరిమాణం అనేది 0.89 హెక్టార్స్కు తగ్గింది అని చెప్పాలి అన్నమాట. నెక్స్ట్ ఆప్షన్ డి వచ్చేసి ఉపాంత కమతం కంటే 1 హెక్టార్ కంటే తక్కువ భూమి. అవును, ఉపాంత కమతం అంటే ఏంటి 1 హెక్టార్ కంటే కూడా అంటే 1 హెక్టార్ కంటే తక్కువ ఉంటే దాన్ని ఏమంటాం అంటే మనం ఉపాంత కమతం అని అంటాం. ఉపాంత కమతం అని అంటాం. కమతాలు మొత్తం ఎన్ని రకాలు 5 రకాలుగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది 12th క్వశ్చన్ ఫ్రెండ్స్. ఫస్ట్ 11th క్వశ్చన్ చూసి 12th క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఇక్కడ ఈ క్వశ్చన్ ఏమడిగాడు, వ్యవసాయ గణన ప్రకారం రాష్ట్రంలో సగటు కమతాల పరిమాణం ఎక్కువగా ఉన్న తొలి 3 జిల్లాలు. అసలు సగటు కమతాల పరిమాణం ఎంత ఉంది తెలంగాణ రాష్ట్రంలో 2021-22 ప్రకారం సగటు కమతాల పరిమాణం 0.89 హెక్టార్స్ ఉంది. 0.89 హెక్టార్స్ ఉంది. అయితే అత్యధిక కమతాల పరిమాణం ఎక్కువగా ఉన్న జిల్లా ఏంటి అంటున్నాడు. ఫస్ట్ వచ్చేసి ఆదిలాబాద్, తర్వాత కొమరంభీం, ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఈ 3 జిల్లాలు కూడా వరుస క్రమంలో ముందున్నాయన్నమాట. అత్యధిక సగటు కమత పరిమాణం గల జిల్లా ఏంటి ఆదిలాబాద్. ఆదిలాబాద్ తర్వాత కొమరంభీం తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 3వ స్థానంలో ఉంది. నెక్స్ట్ 12th క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్ వచ్చేసి వ్యవసాయ గణన ప్రకారం సగటు కమతాల పరిమాణం ఇది ఎక్కువ కాదు ఫ్రెండ్స్, ఇదేంటి అంటే తక్కువ అనమాట. క్వశ్చన్ కొంచెం రాంగ్ ఉంది. సగటు కమతాల పరిమాణం తక్కువగా ఉన్న చివరి జిల్లా అనమాట. ఇక్కడ చివరి జిల్లాను గుర్తించండి అంటున్నాడు. సగటు కమతాల పరిమాణం తక్కువగా ఉన్న జిల్లా ఏంటంటే మెదక్ జిల్లా అనమాట. ఏంటి ఫ్రెండ్స్, మెదక్ జిల్లా. ఇది ఫ్రెండ్స్ టుడే ఇవాళ క్వశ్చన్స్. సో మీరు ఒకసారి క్వశ్చన్స్ చూడండి, వాటిని అర్థం చేసుకోండి, వాటికి సంబంధించిన ఆన్సర్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. ఇది తెలంగాణ ఎకనామిక్ సర్వే అనేది చాలా ఇంపార్టెంట్. రానున్న ఎగ్జామ్స్లో ఇది 5 years వరకు అంటే ఈ కమతాలకు సంబంధించినటువంటి అంశం కరెంట్ డేటా అనేది నెక్స్ట్ 5 years వరకు ఇదే డేటా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ డేటా అనేది మారదు. అందుకోసమే నేను మీకోసం ప్రత్యేకంగా తెలంగాణ ఎకానమీకి సంబంధించి భూ కమతాలు అదేవిధంగా కరెంట్ కంటెంట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.